మంచిది. లూకా సువార్త ఒకసారి చూద్దాం. లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం చూడండి. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని. చూసారండి, దేవుడు అక్కడ కొంతమంది జన సమూహముతోనూ ఆయన శిష్యులను ఆయన దగ్గర ఉండి ఉండగా ప్రభువు చెప్పుచున్నటువంటి మాట ఏంటంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? దేవుడు బిడ్డలారా, కొన్నిసార్లు దేవుడు చాలా చాలా స్ట్రైట్గా యథార్థంగా దేవుడు మాట్లాడతారు. ఆయన ఏమంటున్నారనంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట. ఇప్పుడు ఈ వ్యక్తి వ్యభిచారంలో ఉన్నాడు. ఈ వ్యక్తి ఎల్లప్పుడూ బూతులే తిడుతూ ఉంటాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? అది నీవు చెయ్యొద్దు, వ్యభిచారం చేయొద్దు, బూతులు మీ నోట రావద్దు అంటారు. మీరు అపవిత్రమైనది ఏది మీ నోట రాకూడదు, మీ కన్నులతో చూడకూడదు అని ప్రభు చెప్తాడు. ఇది చేస్తూనే నువ్వు పాపములో జీవిస్తూనే, నీవు శాపములోనే బ్రతుకుతూనే, ఏదైతే దేవుడు వద్దంటున్నాడో అదే చేస్తూ ఇంట్లోకి వచ్చిన తర్వాత మోకరించి ప్రభువా ప్రభువా నన్ను పిలిస్తే దేవుడు ఏమంటున్నాడు? నన్ను ఎందుకు మీరు పిలుచుట? ఆలోచిద్దాం ఒకసారి దేవుని సంగమా. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక. ఈ అంత్య దినాల్లో సంఘాలను పెంచుకోవటానికి, ప్రజల్ని పెంచుకోవటానికి దురద చెవులు కలిగిన వారికి దుర్బోధలు బోధించేవారు ఉన్నారు. మీరు ఏమి చేసినా కానీ ఏం కాదు, దేవుడు క్షమిస్తాడు అని. ఎవరికి చెప్పాలి అది? ఒక రక్షింపబడినటువంటి వ్యక్తి, బాప్తిస్మం తీసుకున్న వ్యక్తి, దేవుని వాక్యాన్ని ఎరిగిన వ్యక్తి ఏమి చేసినా దేవుడు క్షమిస్తాడా? ఏమండి? అలాగూ క్షమిస్తున్నాడు అని అలాగే పాపములో నిలిచి ఉంటామా మనం? మన జీవితాలు మనం మార్చుకోవాలి. హల్లెలూయా. మన బ్రతుకు మార్చుకోవాలి. ఇప్పుడు దేవుడు ఏమంటారు? రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏమనుంది అక్కడ? మొదటి వచనం, అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవితము. ఏమంటే అర్థమవుతుందా మీకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా. నేను పాపం చేసినప్పుడే దేవుడు కృప నాకు చూపిస్తున్నాడయ్యా. నేను ఏదైనా పాపం చేసి వచ్చి దేవా నన్ను క్షమించంటే దేవుడు తన కృప ద్వారా నన్ను క్షమిస్తున్నాడు, నన్ను విడిపిస్తున్నాడు అని చెప్పేసి ఇంకా అలాగే పాపంలో నిలిచి ఉందమా? అట్లనరాదు. అందరు చెప్పండి, అందరు చెప్పండి, అట్లనరాదు. పాప విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగో దానిలో. ఇప్పుడు చచ్చిపోయిన వ్యక్తి ఉన్నాడండి. సపోజ్ ఓ ముసలాయన చచ్చిపోయాడు, ఓ ముసలమ్మ చచ్చిపోయింది. మరియమ్మ లే ఇది తిను అంటే చచ్చిపోయిన మరియమ్మ లేచి తింటుందా అండి? తింటదా? తింటదా అండి? ఎన్నో శవం దగ్గర ఎన్నో మాటలు అంటా, నీ ప్రేమను వ్యక్తపరుస్తా, నువ్వు నన్ను ఇలా చూసా ఉంటా, నేను ఇలా చూసా ఉంటా, అవన్నీ వింటదా? వింటదా అండి శవం? వినదు. చూడండి, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో. ఒకవేళ నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావంటే ఇంకా నువ్వు పాపం విషయంలో చచ్చిపోలేదు.
ఇంకా నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావు, ఇష్టపడుతున్నావు, ఆ దుష్టత్వాన్ని ఇంకా ఇష్టపడుతున్నావు. ఎన్నో మార్లు దేవుడు చెప్తున్నా, అల్లరితో కూడిన ఆట పాటలు మీరు ఆడకూడదు, పాడకూడదు, చూడకూడదు, అంతే. హల్లెలూయా. కానీ నువ్వు అలాగే చూస్తున్నావు అనంటే ఇంకా నువ్వు పాపాన్ని ప్రేమిస్తున్నావు. దేవుని మాట వినట్లేదు, దేవుని మాటల ప్రకారం నువ్వు చేయట్లేదు. అది కష్టమైనవా, అవి కఠినమైనవా అంటే కావు, అవి మేలుకరమైనవే. ఇప్పుడు తల్లి అంటే తన బిడ్డలతోటి, అరే బాబు నీవు ఆ వైపుకి వెళ్ళకు, అక్కడ పిచ్చి కుక్క ఉందంటారా, నువ్వు వెళ్తే ఆ పిచ్చి కుక్క నిన్ను కరుతుంది, ఎవరినో పొద్దున్నే కరిచిందంటారా అని చెప్పొద్దా? అరే నువ్వు అదే దారిలో 2 పిచ్చి కుక్కలు ఉన్నాయి, ఏం కాదు నిన్నేమనమని చెప్పొద్దా? ఏమండి? నిజముగా ప్రేమించే తల్లి ఏం చెప్పొద్ది? పోవద్దని చెప్పొద్ది. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు ఏమైతే చెప్తాడో అది మన మంచి కొరకే. అది మనం వింటే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలుచుకుంటాం. వినకపోతే, తిరుగుబాటు చేస్తే అది చాలా డేంజర్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు ఎంతమంది సినిమాలు సీరియల్ చూస్తారండి? నాకు తెలిసి ఎవరు ఉండకపోవచ్చు. ఏమంటే అది తప్పు అని దేవుని వాక్యం సెలవు. ఒక ఆమె మన చర్చికి వచ్చింది. ఆమెకి బాగు లేకపోతే వాళ్ళ ఆమెకి ప్రార్థన చేస్తే తగ్గింది, సాఫీగా ఉన్నారు. ఒక 2-3 సార్లు చెప్పాను వారాలు, మీరు మందు తాగకూడదు, మందు అమ్మటం కూడా చాలా పాపము అని చెప్పగానే ఇక మరుసటి వారం చర్చి పనిచేసింది. కుటుంబం ఎందుకంటే వాళ్ళు మందు అమ్ముకొని బ్రతికేవాళ్ళు, సారా అమ్ముకొని బ్రతికేవాళ్ళు. ఈ మా వ్యాపారం మీద దెబ్బ కొడుతున్నాడేంటి అంటే, మనం మందమ్ముకుంటే దేవుడు అంగీకరించాడా? ఎస్, అంగీకరించాడు. వాళ్ళు దేవుడినైనా విడిచిపెట్టారు కానీ ఆ దుర్వ్యాపారాన్ని విడిచిపెట్టారు. చూసారా అండి? దేవుడు ఏమన్నాడు? నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక అన్నాడు. ఒకవేళ ఆ కుటుంబం ఆ దుర్వ్యాపారాన్ని కనుక విడిచిపెట్టి దేవుడినే చేత పట్టుకొని ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎంతమంది దేవుని మాట వినేవారుగా ఉన్నాం? ఒక ధనవంతుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇదిగో ప్రభువా, మంచి నీతిమంతుడే, భక్తిపరుడే, ఆజ్ఞలను అనుసరించువాడే. అయ్యా, బాల్యము నుండి నేను ధర్మశాస్త్రం అంతటిని తూచా తప్పకుండా పాటిస్తున్నానయ్యా, నాకేమీ కొదుగలేదు. దేవుడి రాజ్యంలో ప్రవేశించడానికి ఏంటి అర్హత అనగానే, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, యేసు ప్రభు 10 ఆజ్ఞలు చెప్తే ఇవన్నీ చక్కగా పాటిస్తున్నా అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, యాకోబు గారు నిద్రపోతున్నంటే ఏమన్నాడు తెలుసా? నీవు పరిపూర్ణుడు వగుటకు నీ ఆస్తి నమ్మి పేదలకు పంచి నన్ను వెంబడించన్నాడు. హల్లెలూయా. ఆ మాటిని నేను సంపాదించుకుని నా ఆస్తి నమ్మి పేదలకు ఇచ్చి నిన్ను వెంబడిస్తే పరలోకమందు నా ఫలం అధికమైద్దా? నాకు పరలోకము వద్దు, నువ్వు వద్దు అన్నట్లుగా వాడు నొచ్చుకొని యేసు ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాటల ప్రకారం చేసి ఉంటే అతని జీవితం పరలోకములో అధికమయ్యేది. హల్లెలూయా. మనం చెయ్యము, దేవుని మాటల ప్రకారం చేయము, కానీ మనకు ఆశీర్వాదాలు కావాలి, మనకు దీవెన కావాలి. ఎలా సాధ్యం? నిన్న మన చంద్రబేరం చర్చి పక్కన బ్రదర్ ఉంటాడు. ఆయనకు అంత తాగి బాగా చికెన్ చేస్తాడు. మళ్ళా తాగుతున్నాడు, ఎంత చెప్పినా తాగుతున్నాడు. ఇదంతా కాదు, మాకు కలిసి రావట్లని ఒక సిద్ధాంతి గారిని తీసుకొచ్చాడంట. మొన్న తీసుకొని వస్తే వాళ్ళు మన చర్చి స్థలం అమ్మారుగా, ఇదిగో నువ్వు స్థలం ఇట్లయినా ఎలుగు కట్టు, లేకపోతే ఇదిగో ఈ మొత్తకి ఇట్లయినా స్థలం వదిలిపెట్టి కట్టు అంటే ఆయన ఏం చేశాడు తెలుసా? ఇట్లా పోతే నాది ఇంకొక 2 సెంట్లు పోయింది, అది వద్దులే అని అమ్మిన కాడికి చక్కగా ముందు ఎలుగు కట్టేసుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు నేను పోయి చూడగానే చక్కగా ఆ రోడ్డు పక్కన ఎలుగుంది. ఇదేం అద్భుతం, ఇదేం ఆశ్చర్యం ప్రభు అనుకున్నా, గోల లేకుండా. ఏమే ఆయన ఎక్కడో రాజమండ్రిలో ఉన్నప్పుడు ఇక్కడ ఫోన్ చేశాడు, అయ్యా అందరు నన్ను తిట్టడానికి వస్తున్నారు, గోల. సరే, అది వదిలిపెట్టాడు. సిద్ధాంతం వచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎలుగు ఇలా కట్టుకుంటే వాళ్ళ కుటుంబ పరిస్థితులు మారుతాయా? అతడు తాగుడు విడిచిపెట్టి
అందరితో గొడవలు పడటం విడిచిపెట్టి బుద్ధిగా పనికెళ్ళి వస్తే బాగుపడతాడు. మీరు చెప్పండి న్యాయంగా యాగూబు గారు కదండి. సిద్ధాంతి గారు సరే ఏం చెప్పాలి ఆయన? సరే వాస్తు ప్రకారం నేను చెప్పాను ఆయన. మానవత్వంగానే ఆయన ఏం చెప్పాలి? నువ్వు తాగేది బంద్ చేసి నీ పని నువ్వు చూసుకో చక్కగా. అర్థమవుతుందండి? మనం దేవుని మాటల ప్రకారం చేస్తేనే కదా మనం ఆశీర్వదించబడేది. ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు వినండి, తిరుగుబాటు చేయకండి. దేవుని బిడ్డలారా, నేను ఆది నుంచి మనం ఎరుగుదుమో దేవునికి ఎవరైతే తిరుగుబాటు చేశారో, దేవుని మాట వినకుండా ఎవరైతే వ్యతిరేకంగా నడిచారో వారే కాదు, వారి వంశాలు సాహిత్యము కలిసిపోయాయి, అభివృద్ధి లేదు. కానీ ఎవరైతే దేవుణ్ణి వెంబడించారో, దేవుని మాటల ప్రకారం నడుచుకున్నాడో, దేవుడు వాగ్దానం చేశాడు ఏం తెలుసా? సూర్యుడు ఉన్నంత కాలం నీ వంశం ఉంటదన్నాడు. హల్లెలూయా. సూర్యుడు ఉన్నంత కాలం నీ పిల్ల తరాలు దీవించబడునని దేవుడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, సమూయేలు మొదటి గ్రంథంలోనికి రండి, 15వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు చూడండి, 21వ వచనము నుండి. ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చినని సమూయేలుతో చెప్పాను. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు దయకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుటయు శ్రేష్టము. చూశారండి దేవుడు ఏం చెప్తున్నారు? తాను సెలవిచ్చిన ఆజ్ఞలను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు. ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. ఒకడు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వల్ల ఆయనకు సంతోషమా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట. ఇప్పుడు సౌలు రాజు ఉన్నారండి, ఆయన ఏం చేశాడంటే దేవునికి బలులు అర్పించాలని ప్రజలకు చెప్పగానే ప్రజలందరూ పోయి వత్తదే ఫస్ట్ కొమ్మిన వాటన్నింటిని పట్టుకున్నారు. వీళ్ళు వాళ్ళ కొరకు దేవునికి అర్పిస్తే మనిషికి ఒకటి అర్పిస్తారు, కానీ మిగిలినవన్నీ వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే అన్యాయంగా డబ్బు సంపాదిస్తారు. అన్యాయంగా డబ్బు సంపాదించి కొంత కానుక దేవునికి ఇస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు అనుకుంటారు. పొరపాటు. అసలు దేవుని వాక్యం సెలవిస్తుంది నీవు అన్యాయం చేయొద్దు అని. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్యాయం చేయొద్దు. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఉండాలి, నీతిగా నడుచుకోవాలి, భక్తిగా నడుచుకోవాలి. ఒక మాట అండి, ఈ లోకములో అంత సంపాదించుకొని ఏంటండి, ఈ లోకంలో అంత సంపాదించుకొని, లక్షలు సంపాదించుకొని, కోట్లు సంపాదించుకొని నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటే ఏమైనా లాభం ఉందా? ఏమండి, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమైనా లాభం ఉందా? చెప్పండి. ఇప్పుడు అంత సంపాదించుకొని చివరికి నీ ప్రాణాన్ని పోగొట్టుకుని ఏమైనా ఉపయోగం ఉందా? లేదు, ఉండదు. ఉంటుందా? ఇక్కడ అదే దేవుడు చెప్తున్నాడు. కొవ్విన ఎద్దులు, పశువులు సంపాదించుకొని మనం బలులు అర్పిద్దాం అంటున్నాడు. 21వ వచనం చూడండి. అయితే చూసారా, గిల్గాలులో అనగా దేవుని మందిరంలో
యెహోవాకు బలి అర్పించుటకై జనులు ఏ గొర్రెలు అంటండి ఇవి? ఏ గొర్రెలు ఇవి? శపితములకు గొర్రెలు. శపితములకు గొర్రెలంట. ఆలోచించండి దేవుని బిడ్డలారా, నువ్వు దేవునికి ఏదో ఇచ్చి దేవుణ్ణి సంతోషపెంచాలని చూస్తే ఆయన అన్న మనిషి నరుడా? చెప్పండి, ఆయన కాదు కదా. ఆయన సజీవుడు, జీవము కలిగిన వాడు. ఆయన మంచి చెడులు, నీతి న్యాయములు ఎరిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఒకసారి స్తోత్రం చెప్తాం దేవునికి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజు తన యొక్క సైన్యంలో ఉన్న వారందరూ శపితమైన వాటిలో తీసుకొని వచ్చి అడుగుతున్నాడు, ఎందుకయ్యా దేవుడు అమాలేకీయులను కాదు, అమాలేకీయులను మాత్రమే కాదు, వారి పశువుల్ని వారి అంతా తుడిచిపెట్టమని చెప్తే కొవ్విన వాటిని తీసుకొని వచ్చి నువ్వు దాచుకొని దేవునికి బలర్పించడానికి అంటున్నావేంటి? ఏమ్మా, దేవునికి దేవుడు కోరుకునేది హృదయాన్ని. హల్లెలూయా. నీ కానుకలో, నీ దశంభాగాలు, నీ అర్పణలో కాదండి. నీవు కానుకలు ఇచ్చి, దశంభాగాలు ఇచ్చి, నీ ప్రథమ ఫలాలు ఇచ్చి దేవుణ్ణి సంతోష పెట్టాలని చూస్తే నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావు. కాదు. మనం చేయవలసింది మొదటికి ఏం తెలుసా? హృదయం, మన సంపూర్ణంగా మన హృదయాన్ని అర్పించాలి. ఆమేన్. హల్లెలూయా. ఏమర్పించాలి? హృదయాన్ని అర్పించాలి. అసలు అర్పించవలసింది హృదయమే. ఇవి అర్పించకుండా ఇంకేదేదో అర్పిస్తే అంగీకరిస్తాడండి దేవుడు? అన్నట్లు వదిలేదమ్మా. అమ్మ చాలా వదిలే, ఆడ ఏడుచుంటాడు, అది భయం లేదు. ఏమండి, జాగ్రత్తగా వినండి. ఫస్ట్ దేవుడికి కావాల్సింది, మీరే నాకు సమాధానం చెప్పండి. కానుక మన హృదయమా? ఎవరు కానుక అంటున్నారు వెనక? ఏంటి దేవుడికి కావాల్సింది? హృదయం. హృదయం. దేవుడు ఏమన్నాడు? ఫస్ట్ నీ హృదయాన్ని సరి చేసుకో, ఆ తర్వాత కానుక అర్పించు. నీ హృదయము పాపములో కొట్టుకుంటూ, నీ హృదయము శాపములో కొట్టుకుంటూ నేను కానుకిస్తానంటే ఒకవేళ నువ్వు ఇవ్వచ్చు, కానీ అంటే ఒక కానుకే కాదు నేను చెప్పేది, నువ్వు దేవునికి ఏది ఇచ్చి సంతోష పెట్టాలన్నా దేవుడు ఆయన అంగీకరించబడదు. అది ఫస్ట్ దేవుని మాటల ప్రకారం మనం నడుచుకోవాలి. హల్లెలూయా. ఆ తర్వాత అండి మనం ఏం అడగకపోయినా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇదే మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఏముందంటే 30-31 వచనాల్లో అక్కడ ఏముంటది? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. దేవుని నీతిని, దేవుని రాజ్యం, పరిశుద్ధమైన రాజ్యాన్ని మనం వెతక. కింద చూస్తే 23వ వచనం చదవండి. మాట వినుట శ్రేష్టము, 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోద చెప్పుట ఎను పాపముతో. చూశారండి, దేవునికి తిరుగుబాటు చేస్తే సోద చెప్పుట ఎను పాపముతో ఇంకేముంది కింద? మూర్ఖతను. వీడింతే చెప్తారు, ఈ పాస్టర్కి పని పాట ఏం లేదు. ఏమండి, చాలా మంది విశ్వాసులు ఏమన్నా బయటికి అన్నం లేదని లోపల మాత్రమే నేను ఎంతే చెప్తాను, వీడికి పని పాట ఏమన్నా ఉందా, మా పరిస్థితి ఆయనకి ఏమన్నా తెలుసా? మూర్ఖత నగుపరుచుట. భర్త చెప్తాడు, అలా ఉండకూడదు. భార్య చెప్పుద్ది, అయ్యా అలా ఉండకూడదు, అలా ఉండకూడదు. పిల్లలకు చెప్తారు, కానీ వాడు మూర్ఖంగానే ఉంటాడు. ఏమంటే ఎందుకండి తాగుతారు, ఎందుకండి వాళ్ళతో గొడవలు, ఎందుకండి వాళ్ళతో ఎందుకండి, మన బ్రతికేదో మనం బ్రతుకుదామండి అంటే నువ్వు నాకు చెప్పేది ఏంటి, నా ఇష్టం అంటాడు. మూర్ఖుడు వీడు. వీడికి మంచి చెడ్డ ప్రేమ అనురాగం తెలియదు. ఏమండి, కొంతమంది భర్తలు చెబుతారు, అమ్మా ఎందుకు ఊరికే చీరలు కొంటావు, ఊరిగా బట్టలు కొంటావు, ఊరిగా ఏదో కొంటావు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? కొంచెం పిల్లలు ఉన్నారు కదా, పొదుపు చేద్దాం, జాగ్రత్త చేద్దాం అంటే
ఉన్న ఒక్క జీవితాన్ని ఎంజాయ్ చేయనేవా? అందరు ఎట్లా ఉంటున్నారు? నెలకొక చీర కొనుక్కుంటే నీకేమైంది? ఈ మాత్రం భార్యకి తెచ్చిపెట్టలేవా అంటారు. మూర్ఖురాలు వీరు. అలా ఉండకూడదండి. మనం ఏది మీరు చూడండి, అనుకువగా, ప్రేమగా, మంచిగా నడుచుకునే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన కుటుంబంలో ఏది అవసరమో ఏది అవసరం లేదో ఎరిగిన జ్ఞానవంతులుగా మనం ఉండాలి. హల్లెలూయా. మన పాస్టర్ గారు చెప్తున్నారు ఇలా. పాస్టర్ గారు హైదరాబాద్ వెళ్ళారంట. హైదరాబాద్ వెళ్ళి, ఇదిగో అమ్మా చాలా కాలమైందిగా, ఈ 10,000 తీసుకో, ఈ 10,000 తీసుకొని డిమార్ట్కి వెళ్ళావు కదా, నీకు నచ్చినవి ఈ 10,000 కొనుక్కో. చీరలు కొంటావు, లేకపోతే వస్తువులు కొంటావు, బ్యాగ్స్ కొంటావు, నీ ఇష్టం. నువ్వు కొనేసి ఈ వాడుకో 10,000 అని చెప్తే ఏం చేశారు తెలుసా? ఈ పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? డిమార్ట్కి వెళ్ళారు, ఏదో షాపింగ్ మాల్కి వెళ్ళారు. వెళ్ళేసి ఇవేం చేసింది తెలుసా? అన్ని చూసి 300 రూపాయలు పెట్టి ఒక బాక్స్ తీసుకుందంట, చిన్న బాక్స్ తీసుకొని వచ్చి మిగిలిన 9,700 ఆ పాస్టర్ గారి చేతిలో పెడతారు. ఈయన అడిగా, కొనుక్కోమని ఇచ్చాను కదా, ఎందుకు ఇలా తెచ్చావనంటే, అయ్యి బాబాయ్ నాకు ఇది మాత్రమే అవసరం, ఇది దేవుడి సొమ్ము కదా, దేవుడు ఇచ్చిన సొమ్ము కదా, నాకు వదిలేండి బాబు, దేవుడు ఇస్తాలే అని. మీరు చూడండి, కొంతమంది ఏం చేస్తారు, ఫోన్ చేసి తీసుకున్నా అంటే 10,000 సరిపోలేదండి, ఇంకో 2,000 ఏంటి అంటారు. ఏమండి, ఈ 10,000 సరిపోలే, ఇంకొక 2,000 ఏంటి అంటారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒక భార్య కానీ భర్త కానీ కుటుంబాన్ని నడిపించుకునేటప్పుడు ఒకరి మాట ఒకరు వినేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అక్కడ అవసరత ఏందో అదే చేయాలి. ఏమంటే హెచ్చులకు పోయి, ఆడంబరాలకు పోయి, ఘనతలకు పోయి, అప్పుల పాలై సచ్చేదానికంటే ఉన్నదాంతో తృప్తిగా బ్రతకడం ఎంత సంతోషం అండి. అవునంటారా కాదంటారా? అంతే కదండి. ఇప్పుడు పిల్లలు అడుగుతారు, అమ్మా నాకు బండి కొని. నీ వయసుకు బండి ఎందుకు రా బాబు, ముందు మంచిగా చదువుకో, చదివిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత నువ్వే కొన. లేదు, ఇప్పుడు నాకు కొనిస్తేనే లేదు. అలాగని ఒక అబ్బాయి చచ్చిపోలేదండి, వాళ్ళ నాన్నగారు బైక్ కొనియలేదని సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. జాగ్రత్తగా మన కుటుంబాల్ని నడిపించుకోవాలి. దేవుని బిడ్డ ఆడంబరాలకు వెళ్ళకూడదు, అతిశయాలకు వెళ్ళకూడదు. మనం కలిగిన వాటితో తృప్తి కలిగి ఉందా? సౌలు చెప్తున్నాడు, ఈ క్రొవ్విన వాటిని తీసుకొచ్చి నీకు బలులు అర్పించడానికే. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? శోధ చెప్పుట, తిరుగుబాటు చేయుట, మూర్ఖతను అగుపరుచుట, మాయా విగ్రహమును, గృహదేవతలను పూజించుటతో సమానం. మూర్ఖతను అగుపరుస్తున్నారా మీ కుటుంబంలో? భార్య కానీ భర్త కానీ? అది చాలా ప్రమాదం. విగ్రహారాధనతో సమానం అని వాక్యం సెలవిస్తుంది. భర్త ఏమన్నా అన్నాడు అనుకోండి, ఇంకా నువ్వు మూతి ముడుచుకొని 3 రోజులు అన్నం వండకుండా, కూర వండకుండా కుటుంబంలో ఇంకా ఒక రకంగా ఉంటే నువ్వేం చేస్తున్నావు తెలుసా? నీకు తెలియకుండానే సైతాన్ గాడికి పూజ చేస్తున్నావు, వాడి క్రియలు చేస్తున్నావు. ఒకవేళ భార్య ఏదైనా అంటే భర్తకు రోషం వచ్చేసి, ఏమండి విచ్చలవిడిగా చేసి నాకు నచ్చిందే చేస్తా, నన్ను ఖర్చు పెట్టొద్దంటవా అని ఇంకా డబ్బులు ఖర్చు పెట్టి నన్ను ఇదంటవా అని ఫ్రిడ్జ్ పగలగొట్టి, కూలర్లు పగలగొట్టి, ఏమండి ఉన్న వస్తువులన్నీ పగలగొడితే చివరికి సచ్చినట్టుగా మళ్ళీ వీడియో కొంత ఏమలగా. ఊర్లో మా అక్కగారు ఊర్లో భార్య భర్తకు చిన్న గొడవ ఉంది. ఆన్లైన్లు చూస్తున్నారని వీడు ఏం చేశాడు తెలుసా? అసలే ఆ ఫ్రిడ్జ్ 40,000 పెట్టి ఈఎంఐలు తెచ్చుకున్నాడు పాపం. వాడు ఇంతమంది చూస్తుంటే నన్ను పరువు తీసినట్టు మాట్లాడదావా అని వాడు హీరో లెవెల్లో వెళ్ళి కాలుతోటి ఫ్రిడ్జ్ ఉందంటే అది కింద పడిపోవటం, దాన్ని మళ్ళీ అంతా గోడ పెరగడం, నలగొట్టి ఒక 2 రోజులు ఆగినాక కోపం అణిగినాక, నేను ఎందుకు ఇట్లా చేశా, అయినా కానీ ఈఎంఐలు తెచ్చినాం కదనే వెళ్ళి అడుగుదాంపా అంటున్నాడంట. ఎవరితోటి? భార్యతోటి. సరే భార్య ఆ నుంచి వరంగల్ వెళ్తే, ఏమంటే ఏమైనా సాఫ్ట్వేర్ ప్రాబ్లం లేకపోతే అందులో ఆ సిస్టమ్ ఏదన్నా పోతే వారంటీ ఉంటుంది, ఈ అంతా ఎవరో కొట్టినట్లుగా తుక్కు చేసి వారంటీ ఏమంటే మేము ఉండాలా, మా షాప్ నమ్ముకొని పోవాలా, వారంటీ లేదు ఏం లేదు, ఫోన్ అన్నాడంట. ఉన్న డబ్బులు కట్టమని కట్టించుకున్నాడు. హల్లెలూయా. చూసారా మూర్ఖత? ఎంత మూర్ఖుడండి.
మనం అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. కింద చూడండి 23 వచ్చిన తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయ్యను పాపముతో. చూసారా అండి, మోషే చెప్తుంటే ఫరోహు దాతాను అబీరాములు ఏమన్నారు తెలుసా? నువ్వేనా చెప్పేది, మాకు లేదా అధికారం, మా ఇష్టం వచ్చినట్లు. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడా? నీ ప్రార్థన దేవుడు వింటున్నాడా? మేము కూడా చేస్తున్నాం ప్రార్థన, మేము కూడా స్టార్టింగ్ నుంచి ఉన్నాం, మేము కూడా నీతో సమానంగా ఐగుప్తులో నుంచి వస్తున్నాం. తిరుగుబాటు చేశారు. ఏమైందండి? సంఖ్యాకాండంలో భూమి నెరవిడిచి కోరహు దాతాను అబీరాములను వారి పిల్లల్ని ఏం చేసింది? మిరిగివేసింది. తిరుగుబాటు చేయకూడదండి. ముఖ్యంగా సంఘంలో కానీ, కుటుంబంలో కానీ, పిల్లలు కానీ, పెద్దలు కానీ తిరుగుబాటు చేయకూడదు. వాళ్ళు పెద్దయినా చిన్నైనా మంచి చెప్పుచున్నారంటే ఆలోచించే విధానం ఉండాలి మనకి. ఈవెన్ కడుపును పెట్టిన పిల్లలు నీకు మంచి చెప్తున్నా వారి మాట వినే ఆ స్పృహలో మనం ఉండాలి. తిరుగుబాటు చేస్తే సోదె చెప్పుటైన పాపంతో సమానమండి. అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. నా బాధ ఒకటే, దేవుణ్ణి మనం ఆశీర్వదించు ప్రభు, ఆశీర్వదించంటే దేవుడు అలా ఎందుకు ఆశీర్వదిస్తాడంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా మాటల ప్రకారం జీవిస్తే నా ఆశీర్వాదాలు మీకు వస్తాయి అన్నాడు. అవునా కాదా చెప్పండి? అయ్యో అవునా కాదా అండి? ఇప్పుడు పేతురు ఉన్నాడండి, ఎగ్జాంపుల్ పేతురు ఉన్నాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు. జాలరి కదా పేతురు. రాత్రంతా ప్రయాసపడి సముద్రం అంతా ఆయనతో ఉన్న వారందరూ వలలేశారు, కానీ ఒక్క చిన్న జిమ్మ కూడా పర్లేదు, ఒక్క చేప పర్లేదండి. ఇలా పొద్దున్నే యేసు ప్రభు స్వార్థ చెప్పడానికి ఆ దరికి వెళ్తాడు కదండి, అందరు జనసమూహం వస్తారు కదా. యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ జనాలు. పేతురుని అడిగాడు, అయ్యా 5వ అధ్యాయం లూకాసు వార్త చదవండి. 5వ అధ్యాయం లూకాసు వార్త చదవండి. ఇంకా వాడిని సామ్యులు గారిని అల్లరి చేయమనండి, మళ్ళీ వారం చేస్తాడేమో. అది చూడు ఎట్లా చూస్తున్నాడు, దారా లోపలికి చూడండి. 5వ అధ్యాయం మొదలు వచ్చిన జన సమూహం గెన్నేసరదు సరస్సు తీరమున నిలిచి మళ్ళా చదవండి ఆ మాట. వాళ్ళు దోణి దిగి వలలు కడుగుచుండి. అంటే వాళ్ళ డ్యూటీ అయిపోయింది, ఒక్క చేప కూడా బల్లె. వలలు కడుగుచుండిరి. ఆయన సీమోనుదైన ఒక దోణి ఎక్కి, అంటే పేతురు గారు దోణి ఎక్కాడండి, పడవ ఎక్కాడు. ఎక్కి బోధించుండెను. జాగ్రత్తగా వినండి. మీటింగ్ అయిపోయింది, సభ అయిపోయింది. అయిపోయిన తర్వాత చూడ ప్రభు చెప్తున్నాడు, పేతురు నీవు ఆ దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలను వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితే గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేద్దుమని ఆయనతో చెప్పాను. ఏమంటున్నాడండి ఈ వ్యక్తి? రాత్రంతా ప్రయాసపడ్డా ప్రభువా, అంతా ప్రయాసపడ్డా, రాత్రంతా ప్రయాసపడ్డా, కానీ ఒక్కటి కూడా పర్లేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. చూసారా? నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఎవరి మాట చొప్పున? దేవుని మాట చొప్పున. దేవుని మాట చొప్పున. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట చొప్పున వలలు ఏగాని ఏమైంది కింద చూడండి. వాడు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టివి,
అందుచేత వలలు మిగిలిపోవచ్చుండగా వారి వలలు పిగిలిపోవుచుండగా వేరొక దోణిలోనున్న వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమ పాలివారు వచ్చి సహాయము చేయవలెను. చూశారండి, దేవుని బిడ్డలారా ఒక్క మాట వినండి, ఒక్క మాట వినండి. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదండి, ఒక్కటి కూడా పడలేదు. కానీ యేసు ప్రభు చెప్పిన మాట ప్రకారము వలలు వేయగానే విస్తారమైన చేపలు పడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన చేపలు పడితే వారి దోణె పిగిలిపోవచ్చుండగా, ఆ మాట ఉందండి, దోణె పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలోనున్న పక్క వారు వచ్చేసి వారికి సహాయం చేస్తారు. అంటే రెండొంతల ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విషయాన్ని చూసిన పేతురు ఏమంటున్నాడు తెలుసా? కింద చదవండి. పేతురు అది చూచి మోకాళ్ళ మీద సాగిలపడి, సాగిలపడుతున్నాడండి. సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము. నేను పాపాత్ముడనని చెప్పాను. బా, చూశారండి, నేను పాపాత్మున్నయ్యా. దేవుడు ఆశీర్వదించాలంటే మొదటగా మనం చేయవలసినటువంటి మాట, చేయవలసిన నిర్దేవనం ఏంటో తెలుసా? దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి. ఆయన మాటల ప్రకారం చేస్తేనంటే వల మిగిలిపోయేంత ఆశీర్వాదం మన జీవితంలో అంతటి ఆశీర్వాదం చూసి ఉండం. అంతగా దేవుడు దీవిస్తాడు. మరలా మీకు చెప్తున్నాను, మనం ఆశీర్వదించండి ప్రభువా అని ప్రార్థించే దానికంటే నీ మాట చొప్పున నేను బ్రతకడానికి నాకు సహాయం చేయండి ప్రభువా అని మనం చేయాలి. హల్లెలూయా. వ్యవసాయకుడికి తెలుసు పంట ఏ విధంగా వస్తుందో. ఏ వ్యవసాయకుడు కూడా డైరెక్ట్గా పంట నాశించడండి. స్టార్టింగ్ దున్నటం నుంచి ప్రారంభిస్తాడు. దున్నటం నుంచి ప్రారంభిస్తూ, దమ్ము చేస్తూ, కలుపు తీస్తూ, ఎరువు వేస్తూ, ఏమండి ఎన్నో విధాలుగా చేసిన తర్వాత అప్పుడు మంచి పంట ఆశిస్తాడు. ఒకవేళ మంచిగా పండకపోతే తను తాను బాధపరచు, అయ్యో నేను వేయవలసిన ఎరువు వేశాను, తీయవలసిన టైంలో కలుపు తీశాను, కొట్టవలసిన పురుగు మందు కొట్టాను, అన్నీ చేశాను కదా, ఎందుకు పంట తక్కువ వచ్చిందని ఎంత దుఃఖపడతారో తెలుసా అండి? మీరు వినేంత వాక్యం వింటున్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు, మీరు ప్రార్థన అన్నీ జరుగుతున్నాయి, కానీ మీ కుటుంబం ఫలభరితంగా లేదు అంటే ఎక్కడ సమస్య? ఒకవేళ నువ్వు సమయానికి ఎరువు వేయట్లేదా, సమయానికి దున్నట్లేదా, సమయానికి నీరు పెట్టట్లేదా? ఏమంటే నీరు వరి చేనుకు కానీ మిరప చేనుకు కానీ ఒక వారం పెట్టవలసిన టైంలో ఒక వారం పెట్టకుండా ఆలస్యమైతే ఏమైంది? ఒక్కసారి ఎండిపోదు, వాడబడుద్ది ఫస్ట్. అవునా కదండి? వాడిపోతూ చివరికి బలహీనమైపోయి చివరికి వేర్లతోడు సహా చచ్చిపోయి ఎండిపోయింది. నీ జీవితంలో కూడా అంతే. దేవుని మాట వినకుండా అలా దూరమవుతూ ఆత్మీయంగా ఎండిపోయిన స్థితిలో, చచ్చిపోయిన స్థితిలో చివరికి మందిరానికి, సంఘానికి, దేవునికి దూరంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు ఆయన మాట వినకుండా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. పేతురు దేవుని మాట వింటే రెండంతల ఆశీర్వాదం, వల పిగిలిపోయేంత ఆ సమృద్ధి అయిన ఆశీర్వాదం దేవుని బిడ్డ. వేరొక దోణిలో ఉన్న వారు వచ్చి మాకు సహాయం చేయండి అని సంజ్ఞలు చేయగా వారు వచ్చి వీరికి సహాయం చేశారు. అంటే ఆ దోణిలు కూడా నిండిపోయాయి. దేవునికి స్తోత్రం. నువ్వు చక్కగా బ్రతుకుతే నిన్ను బట్టి నీ అక్క చెల్లెలు, నీ అన్నదమ్ములు, నీ కుటుంబ సభ్యులు కూడా దీవెనలోనికి వస్తారండి. ఆమె ఆయన మాట ప్రకారం చేయక నువ్వు ఇకిలిస్తూ, సకిలిస్తూ, ఏమండి లోకానుసారమైన కార్యకలాపాలు చేస్తూ, చెడ్డ సహవాసాలు చేస్తూ, వ్యభిచారులతో సహవాసం చేస్తూ, వాళ్ళని సంతోషపెడుతూ నువ్వు సంతోషపడదు. అలా ఉంటే మరలా చెప్తున్నాను, దేవుడు మన మనవి వినడు. ఇక్కడ చూడండి 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 23వ వచనం కంటిన్యూ చదవండి. చేయుట శోధ చెప్పుట పాపముతో సమానము, మూర్ఖతను అగుపరుచుట మాయా విగ్రహమును
గృహదేవతను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞలను విసర్జించిందివి గనుక నీవు రాజుగా ఉండకుండా నిన్ను విసర్జించేదనగా. అర్థమైందా దేవుని బిడ్డలారా? నీవు యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించిందివి కనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించను. అంటే దేవుని మాట చొప్పున వినినప్పుడు మనం ఏ ఆశీర్వాదం అయితే పొందుకున్నామో, ఏ బ్లెస్సింగ్స్ అయితే పొందుకున్నామో, ఏ యొక్క ఆశీర్వాదం అభివృద్ధిలోనికి వచ్చామో, అక్కడ దేవుని మాటను ధిక్కరిస్తే, ఆజ్ఞను అతిక్రమిస్తే, బ్రదర్ మీరు బయటనే ఉండండి బ్రదర్, మాస్టర్ బ్రదర్ ప్లీజ్, మీరు అలా అవ్వకూడదు దూరంగా, ఇతరులకు డిస్టర్బెన్స్. ఏమండి, జాగ్రత్తగా వినండి దేవుని బిడ్డలారా. ఆజ్ఞను అతిక్రమించటే పాపం. సౌలు అది చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? నువ్వు రాజుగా ఉండటానికి వీల్లేదు. దేవుడే సౌలును కోరుకున్నాడు రాజుగా ఉండటానికి. దేవుడే అతనికి రాజ్యాన్ని ఇచ్చాడు. ఏమండి, దేవుని మాటను ధిక్కరించడాన్ని బట్టి నువ్వు రాజుగా ఉండడానికి వీల్లేదు. నాడు ఆయన మీద ఉన్న కృప, అభిషేకం, ఆశీర్వాదం దేవుడు తీసి తన మాట వినేటటువంటి దావీదు మీదకి ఇచ్చాడు. హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాలు భక్తి చేస్తున్నావు, నీ సీనియారిటీ ఏంది దేవుడు చూడ్డం. వచ్చినప్పటి నుంచి దేవుని మాటకు లోబడుతున్నావా, దేవుని మాటల ప్రకారం చేస్తున్నావా లేదా అనేది దేవుడు చూస్తాడు. దేవుని బిడ్డలారా, అదే దేవుడు చూస్తాడు. మరి బైబిల్ బాగా చదవండి. దేవుని మాట విని వాళ్ళని దేవుడు ఉన్నత స్థితిలో నిలబెట్టాడండి. హల్లెలూయా. 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించెదను, దూషించిన వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీకు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము. ఆ మాట అందరు కలిసి చదవండి. 4వ వచనమా? అందరు చదవండి ఆ మాట. మరలా చదవండి ఆ మాట. మరలా చదవండి ఆ మాట. చూశారండి, దేవుడు అబ్రహాముతో చెప్పిన ప్రకారం, ఆ మాట ప్రకారం అబ్రహాము వెళ్ళినాడు. నేను ఆశపడుతున్న దేవుని సంగమా, మీరు దేవుని మాట వినేవారిగా ఉంటున్నారు. హల్లెలూయా. మీరు ఉండాలని ఆశపడుతున్నారు. మనం ఎప్పుడైతే ఇలాగ చేస్తామో మన జీవితంలో ప్రవచింపబడిన ప్రవచన వాక్యము అది నెరవేర్పులోనికి వస్తుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవానికి స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకొని మోకరిద్దాం. దేవా, నీ మాట ప్రకారం నేను చేస్తానయ్యా. ఇది నువ్వు చిల్లిగా తీసుకోకూడదు, సులువుగా తీసుకోకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇది మనమందరము చాలా శ్రద్ధగా, చాలా భక్తి కలిగి సీరియస్గా తీసుకునవలసిన మాట ఇది. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ దేవుడు నేను అడుగుచున్నాడు, ఆయన మాటల ప్రకారం నీవు జీవిస్తున్నావా? ఆయన మాటల ప్రకారం నీవు నడుచుకుంటున్నావా? నడుచుకోకుండా ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎలా అంటున్నాడు ప్రభు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎలా? ఎందుకు నన్ను పిలుస్తున్నారు అంటున్నాడు ప్రభు. ఈ ఉదయకాల సమయంలో
ప్రభువుని అడుగుదాం. నీ మాట ప్రకారం